మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సాష్టాంగ ప్రణామములు స్వామీజీ. స్వామీజీ, కర్మ అంటుంటారు. అంటే మనిషి యొక్క బుద్ధిని బట్టి కర్మ ఉంటుందా, లేదు అంటే కర్మను బట్టే మన బుద్ధి అనేది ఉంటుందంటారా స్వామీజీ? అది కర్మను బట్టే ఉంటుంది బుద్ధి. కర్మను అనుసరించుకోని వచ్చేటువంటిది బుద్ధి. బుద్ధిని అనుసరించుకోని పోదు. కర్మను ఎప్పుడు అనుసరించిందో బుద్ధి అది సపరేట్ అయిపోతుంది, మళ్ళీ దానికి స్వతంత్రం వచ్చేస్తుంది. అప్పుడు బుద్ధిని బట్టి అని చెప్పచ్చు, కానీ మూలం మాత్రం కర్మను బట్టే వచ్చేటువంటిది. వాళ్ళ కర్మను బట్టే వస్తుంది బుద్ధి. వచ్చినప్పుడు ఏమవుతుంది, కర్మను వదిలేస్తాం. ఇప్పుడు ర్యాకెట్ పైన వెళుతూ ఉంటుంది, మాతృ ర్యాకెట్ కి కింద తట్టుకొని ఉంటాయి, అవన్నీ వదిలేసుకోని పోతాయి, దాంతో పోవు. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కేవాడికి చెయ్యి ఉండేవరకు ఎక్కిస్తాం. ఎవరైతే మూలం అయితే ఇప్పుడు దీనికి ఎక్కించేవాడు మూలమా? ఎక్కేవాడు మూలం అవుతాడు. కానీ ఎక్కేవాడికి ఎంతవరకు ఈడు మూలం ఉంటేనే ఎక్కేది, లేకపోతే ఎక్కలేరు. సో దీనికి సంబంధం ఉంది. స్వామీజీ, మీ విషయానికి వస్తే భగవద్గీత గురించి మీరు చాలా ఉపదేశాలు చేశారు, కానీ ఈ మధ్య కాలంలోనే మీరు ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగిందని, అది కంప్లీట్ అయిందని చెప్పి విన్నాను. ఆ పుస్తకం గురించి అది నేను 2 వాక్యాల్లో 3 వాక్యాల్లో 5 వాక్యాల్లో నేను చెప్పలేను. అంత చాలా పెద్ద మహత్తరమైన విచారం, అందరూ చదవలసినటువంటి పుస్తకం అది. అందరూ చదవాలి అది. ఈ కరోనా సందర్భంలో అది రాయటం జరిగింది. అది ఒక విధంగా జనం దగ్గరికి రాకపోవటం, ఒకడే ఉండటం, పండితులతో, నేను ఒకడే రాయలేదు, పండితుల్ని దగ్గర పెట్టుకొని, కుప్పా కృష్ణమూర్తి గారు అని చెప్పేసి నాకు చాలా ఆప్త మిత్రుడు, ఆప్త పండితుడు, ఆయనతో చర్చించుకొని ఆయనతో చేయటం చాలా పెద్ద కార్యక్రమం అది. నాకు వాళ్ళ కృషి వాళ్ళకి చాలా పెద్దది అంటారు ఎప్పటికీ కూడా. వాళ్ళదే గొప్ప అని చెప్పుకుంటారు ఎప్పుడు, అంతే కదా. ఈ మధ్యలో అటువంటి పుస్తకం నేను చూడలేదు. అంత అద్భుతమైనటువంటి ఒక్క పర్యం చదివితే చాలది. వేదాలు చదివినట్టు ఉంటుంది, ఉపనిషత్తులు చదివినట్టు ఉంటుంది. అది అందరికీ కావలసినటువంటి, రాజకీయ వ్యక్తులు కూడా కావలసినటువంటి పుస్తకం అది. అన్ని ఉదాహరణలు ఇంకెక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆ పుస్తకం చదివితే చాలు, సమస్యలు పోతాయి. ఎన్సైక్లోపీడియా లాగా, అది ఆధ్యాత్మిక ఎన్సైక్లోపీడియా లాగా ఉంటుందమ్మ తల్లి అది. అది ఆ పుస్తకం మీకు ఒకటి ఇప్పిస్తాను, అది మీకు ఆవశ్యకంగా దాన్ని చూడాలి మీరు. స్వామీజీ, ఈ మధ్య కాలంలో చూస్తుంటే ప్రస్తుత సమాజంలో బంధాలకి ఎక్కువగా విలువ లేదేమో, తగ్గిపోయిందేమో అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటారు స్వామీజీ? అంటే ఒక టైం లేకపోవటం ఒకటి, చిన్న టైంలో కొన్ని సాధించాలా అనే ఒక ఆతృత జనానికి. అంటే ఐఏఎస్ రాయకనే ఐఏఎస్ అయిపోవాలా అనేది ఒక భావన, ఆన్లైన్లోనే అయిపోవాలా అనేది ఒక భావన. ఇది మనము వెయిటింగ్ అనేది మనలో లేదు, తగ్గిపోయింది. అది తగ్గిపోవటంతో బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. సమయం, ఆ సమయానికి మనం కరెక్ట్గా దానికి విలువ ఇవ్వటం లేదు. ఆ సమయానికి ఎప్పుడు అంటే జీవనానికి, మన జీవితానికి ఎప్పుడు విలువ లేదో, ఇవ్వమో, బంధాలు కూడా తగ్గిపోతున్నాయి. ఎప్పుడు జీవితానికి విలువ ఇస్తామో బంధాలు పెరుగుతాయి, బాగుంటుంది. రెండవది, బంధాలు పెరగకపోవటం కారణం ఏమిటంటే దూరంగా వెళ్ళిపోతున్నాం. చదవటం, దూరం వెళ్ళిపోవటం. ఇంకా మళ్ళీ వాళ్ళెక్కడో మనం ఎక్కడో, పిల్లలు రాలేరు, మనం వెళ్ళలేము, ఆ చలికి మనం వెళ్ళలేము, వాళ్ళు ఇక్కడికి రారు, ఉద్యోగాలు పోతాయి. ఒక అమెరికానే కాదు, అన్ని దేశాలకు వెళ్ళినప్పుడు మాటికి రాలేము, మాటికి మనం వెళ్ళలేము. కాబట్టి దీంతో ఏమవుతుంది, అమ్మమ్మ, నాన్నమ్మ, బాపాయ్ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. బంధాలు తగ్గిపోతున్నాయి. ఎప్పటికెప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు మాత్రమే ఉన్నామో వాళ్ళు మాత్రమే బంధాలేమో అని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ స్నేహితుల్లాగా తయారైపోతున్నారు. ఎప్పుడో రావటం, మనకు అంత ప్రేమ పుట్టదు. పిల్లలు చూసినప్పుడు కూడా ముసలాళ్ళకి అంతగా పుడతావు, ఎందుకంటే దగ్గర పెరగలేదు కదా, వాళ్ళు అమ్మమ్మ దగ్గరికి పెరగలేదు. ఈ వాతావరణం చూసి చాలా ఆనందపడిపోతున్నారు, కానీ అమ్మమ్మ మీద పడటంలే. ఫెసిలిటీస్ చాలా ఆనందంగా ఉంది,
అక్కడ పోతే అక్కడ ఆనందంగా ఉంది, ఇక్కడ పోతే వస్తువుల మీద ఆశ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి బంధాలు తగ్గిపోతున్నాయి. అయితే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ధర్మాన్ని ఆచరించడం కనుక నేర్పిస్తే అంతా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన సంపదని మనం కాపాడుకునే వాళ్ళం అవుతా ఉంటారు కదా స్వామీజీ. అందుకే కదా భగవద్గీతని పట్టుకున్నాం. ఆచరించడం అంటే ఏంటి స్వామీజీ? ఎలా ఆచరించాలి? ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? ఆచరించడం అంటే ఇప్పుడు స్వామీజీ ఏమి నేర్పిస్తున్నారో భగవద్గీత దాన్ని నేర్చుకుంటే ఆచరించడం లెక్క. చెప్పవలసిన పని లేదు. భగవద్గీత చదువుతున్నాం, దాని అర్థం తెలుసుకుంటే అది ఆచరించండి, ధర్మం ఆచరించే పని అయిపోతుంది. అదంతకదే బంధాలు పెరుగుతాయి. అమ్మ అంటే ఎవరు, నాన్న అంటే ఎవరు చెప్పవలసిన పనే లేదు. అందుకని ఇండైరెక్ట్ గా నేను దీన్ని పట్టుకున్నాను అంతే. నేను డైరెక్ట్ గా ఇట్లా చెప్పండి ఇట్లా చేయాలంటే ఎవరికి ఇష్టం లేదు. పోనీ చెయ్యి అంటే దాంట్లో ఉంటుంది, అది పట్టుకుంది. అంటే మీరు అన్నట్టు ఏదైనా సూటిగా చెప్తే వినరు, వేరే విధంగా చెప్పాలి. అదే దాన్ని నేను పట్టుకున్నాను. స్వామీజీ, ఈ ప్రస్తుత కాలంలో యువతలో ఆధ్యాత్మిక చింతన అనేది చాలా తక్కువగా ఉంది. లేదు, తప్పది, ఎక్కువైంది ఇప్పుడు. అంతే అంటారా? చాలా ఎక్కువైపోయింది, ఇప్పటికి ఎక్కువ అయిపోయింది. మనకు తక్కువైంది అనే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి మనం అట్లా అంటున్నాం. కానీ ఇంకా డీప్ గా వెళితే మీరు డీప్ గా మీరు దాన్ని 5-6 మందిని పిల్లల్ని పెట్టి ఒక టీం లాగా తయారు చేసి మీరు రీసెర్చ్ చేస్తే యువతరానికి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు. స్వామీజీ, మన ఆలయం విషయానికి వస్తే, చింతామణి గణపతి ఆలయం విషయానికి వస్తే మనకు ఎక్కడ కూడా ఇటువంటి ఆలయం అనేది ఉన్నట్టుగా మేమైతే వినలేదు స్వామీజీ. మీకెందుకు తెలుగు రాష్ట్రాల్లో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని అనిపించింది? హిమాలయాల్లో నేను చూసినటువంటి స్వామిని దర్శనం చేశా. అది దగ్గర వెళ్ళి హిమాలయానికి వెళ్ళినప్పుడు నేను కింద ఉంటుంది అది. అక్కడికి వెళ్ళినప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది. వెళ్ళినప్పుడు స్వామిని చూసినప్పుడు అంతే అనుకున్నా. అప్పుడు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, ఆ గణపతి ఇక్కడ కనపడ్డాడు మానసికంగా. అందుకని అక్కడ ఆ చింతామణి చింతలు తీరుస్తాయి, ఆశలు తీరుస్తాయి. వెళ్ళి దాన్ని ఏం చేశారు, చింతామణి పేరు పెట్టుకున్నారు. కానీ ఆ కాశీలో అప్పుడు అనిపించింది స్వామికి, ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో మనం ఇక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అనుకున్నాను అంతే. దానికి కావలసిన శిల్పం అది అంతా నేను అనుకోలేదు. ఒక బండరాయిని ఒక శిల్పి దగ్గర చూస్తే స్వామి గణపతి లాగా కనపడుతుంది, అయితే చెయ్యి, దాన్నే చెయ్యి. అంతా వాడి యొక్క కృపతో ఈ గణపతిని ఇక్కడ రావటం, మనసులో మూడటం, వీళ్ళందరికీ కూడా మంచిది కలగాలనే దృష్టితో తెలుగు రాష్ట్రంలోనే పెట్టాలని తానే చెప్పాడు. గణపతినే నా మనస్సులో ప్రేరేపణ చేశాడు, తీసుకొచ్చి పెట్టాడు. 32 గణపతుల విశిష్టత స్వామిజీ. ముద్దుగల గణపతిలో 32 గణపతుల యొక్క మహిమను చెప్పుకొని పెడతారు. ఒక్కొక్క గణపతిని ఉపాసం, మనమంతా కోరికలు వాళ్ళం కదా, మనుషులందరూ కోరికలు వాళ్ళే. ఒక్కొక్క 32 కోరికలు తప్పితే ఇంకేం లేవు. తిరగవేస్తే ఇచ్చినా కూడా అన్నీ ఉన్నాయి. లెక్క వేసేస్తే ఎవరెవరికి ఏ దురాశ కానీ, ఎంత ఆశ కానీ, మంచి ఆశ కానీ, చెడు ఆశ కానీ అన్నీ ఒక పట్టీలాగా రాస్తే అవి 32 మా గ్రూపులు అవుతాయి అంతే. 32 గ్రూపులు అవుతాయి. ఆ 32 గ్రూపులకు కూడా ఆ ఆశ తీరేటట్టుగా ఆ స్వామిని ముద్గల పురాణంలో తానే ఆ 32 వేషాలతో వచ్చి కాశీరాజుని భ్రమించి, కాశీరాజు తన యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు, శివుడి యొక్క రాజ్యంలో తాను ఉండిపోతాడు, వరం ఇస్తాడు ఉండు అని. కానీ శివుడికి మాత్రం అక్కడ ఉండాలనిపిస్తుంది. దివోదాస్ అని ఆయన పేరు. ఆ దివోదాసుకు ఉండాలనిపిస్తుంది. ఆ దివోదాసు ఉండిపోతాడు అక్కడ, కాశీ వదలడు. శివుడికి మాత్రం కాశీ రావాలి, ఎందుకు కాశీ మోక్ష ప్రధానమైనటువంటి అన్ని ప్రళయం వచ్చినా కూడా త్రిశూలంలో పట్టుకుంటాడు. అటువంటి క్షేత్రాన్ని బోళాశంకరుడు కదా ఆత్మలింగాన్ని రావణుకి ఇచ్చేశాడు, తన రాజ్యాన్ని కూడా ఇచ్చాడు, తన ప్లేస్ అది ఇచ్చేశాడు. అప్పుడు మళ్ళీ అనిపించింది రావాలని. ఆ దివోదాసుని దూరం చేయటానికి ఈ గణపతి నేను చేస్తాను నాన్న అని చెప్పి 32 వేషాలతో అక్కడున్న తమో గుణంతో ఉండినటువంటి జనం, వాళ్ళందరూ సత్వగుణం అయితే వదిలేసేవాడు, తమో గుణంతో అహంకారం వచ్చేసింది వాళ్ళకు. వాళ్ళందరినీ తొలగించటానికి, వాళ్ళకు ఉండినటువంటి ఆశలు తీరుస్తానని యంత్ర మంత్ర ధూపాలతో
ఈ అవతారాలతో వాళ్ళందరికీ చంచలం పట్టించి వాళ్ళకి నిజమైనటువంటి మార్గాన్ని తప్పించేసి దివోదాసు కొనాకు వెళ్ళిపోతా, నాకు వద్దు ఇదేని. అప్పుడు శివుడు వస్తాడు అక్కడికి. ఇది కథ అది. అందుకని 32 గణపతుల అవతారము వినాయకుడు చేసినటువంటి అవతారం. స్వామిజీ, మానవుల విషయానికి వస్తే కోరికలు సహజమే మీరు అన్నట్టుగా, కానీ పుట్టుక చావు అనేది కూడా అది సహజము, ఎవరికైనా తప్పదు అన్న విషయం తెలుసు, అది వాస్తవం. కానీ చావు అనగానే భయపడిపోతూ ఉంటారు. దీని గురించి ఏం చెప్తారు స్వామిజీ? ఎందుకంటే ఈ బంధం ఎక్కువ, దీని మీద ఆశ కదా, అందుకని ఈ ఆశను వదిలేసిపోతామే అని ఒక భయం. అందుకని అది ఈ సోఫా వదిలేసిపోతున్నాం, ఈ టీవీ వదిలేసిపోతున్నాం, ఈ గడియారం వదిలేసిపోతున్నాం, ఈ ఫోన్ వదిలేసిపోతున్నాం అని ఒక బెంగ, ఇవన్నీ వదిలేసిపోతాం. అందుకని భయం, చావు అంటే భయం. రెండోది చచ్చేవాడిని అడిగితే బాగుంటుంది, కానీ వాడు వచ్చి చెప్పడు కదా. వచ్చిందా యముడు కనపడతారు, వాడుకు దూతలు కనపడతారు, అందుకని భయం. చనిపోవడానికి స్వామిజీ ఆ క్షణంలో కనపడతారు కాబట్టి భయం. ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య దీనస్య కృపయా తవ ఆగతస్య. అది అప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు, ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భీతి ఎక్కువ ఉంటుంది. అందుకని మామూలుగా కొంతమందికి ప్రాణము 9 ద్వారాలు ఎక్కడ పోతుందో తెలియదు, పటక్కన పోతుంది. జ్ఞానులకు మాత్రం ఎక్కడ పోతుంది, పోకపోయినా పగలు కొడతారు, కపాలంలో పోవాలా అని చెప్పేసి పగలు కొడతారు. కాబట్టి అప్పుడు అందరికీ కూడా ఈ ప్రపంచం మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి దీన్ని వదలకోకుండా, బంధువుల మీద ఆశ ఉండదు, థింగ్స్ మీద, డబ్బు మీద ఫస్ట్. బంధువుల మీద 1% ఆర్ 2% అంతే, మిగతాదంతా 99 భాగాలంతా థింగ్స్ మీద, తిండి మీద, ఇవన్నీ వదిలేస్తున్నామని భయం. అవును స్వామిజీ, భక్తి అంటుంటారు, నిజంగా భగవంతుడి విషయంలో చూపించే భక్తి ఏ రకంగా ఉండాలి స్వామిజీ? భక్తి అంటే సమర్పణ భావం. రెండవ థాట్స్ లేనటువంటిది, నమ్మకం. ఇప్పుడు బస్సు నడుపుతున్నాడు, ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు? పడవ నడుపుతున్నారు, ఏ నమ్మకం మీద మీరు కూర్చున్నారు? నమ్మకం. యాక్సిడెంట్ చేయొచ్చు వేరే విచారంగా, అది వేరే. అంత నమ్మకము నీకు ఒక డ్రైవర్ మీద 45 మంది ప్రాణం ఎట్లా నమ్ముకున్నారో అన్ని పోతాయి. ఎప్పుడూ యాక్సిడెంట్ ఏం కాదు కదా, ఏదో సందర్భానుసారంగా ఎట్లా నమ్ముకున్నామో ఆ నమ్మకమే భక్తి. అటువంటి భక్తిని పరమాత్మ మీద పెట్టాలి. ఎవరు తెలియనటువంటి ముక్కు ముసలి తెలియనటువంటి వాడికి 40 రూపాయలు ఇచ్చి చార్జ్ తీసుకుని వాడిని నువ్వు నమ్ముకొని కూర్చుంటావే, భగవంతుడి మీద ఎందుకు నమ్మకూడదు ఉంటుంది. ఇది పెద్ద ప్రయాణం మంది. బస్సు ప్రయాణం 2 గంటలు, 4 గంటలు, 5 గంటలు. ఈ మన ప్రయాణం, మనిషి ప్రయాణం జీవమాన పర్యంతరము. మనం నడిపేటువంటి డ్రైవర్ ఎవరు? భగవంతుడు. వాడిని నమ్మటమే భక్తి. స్వామిజీ, మనం ఒక మానవ జన్మ తీసుకున్నాము అని అంటే అసలు ఈ బంధాలు, బంధుత్వాలు, కోరికలు వీటిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. నిజంగా ఇవన్నీ లేకుండా మోక్షం పొందడం, భగవంతుడిలో ఐక్యం అవడం కోసమే మానవ జన్మ తీసుకున్నాం అంటారు. ఏంటి స్వామిజీ అది నిజమైన? ఇది అనుభవించారు. ఎందుకంటే ముందుగానే ప్రశ్న అడిగారు, బుద్ధికా కర్మ, కర్మకా బుద్ధి. ఆ కర్మ ఉంది కదా, పోదు కదా. అందుకని దీన్ని అనుభవించటానికే మనం పుట్టాం. కర్మ బంధనం అనుభవించటానికి పుట్టాం. ఈ కోరిక, అందుకని ఈ కోరికలు ఒకదానికోటి పేర్కొని పోతున్నాయి కానీ వదిలించుకోవటం లేదు. అందుకని అన్ని కోరికలు వదిలేసి నువ్వు పరమాత్మను స్మరణ చేయని పెద్దలు చెప్పడం కారణం అదే. ప్రతినిత్యం ఒక కోరిక, ప్రతినిత్యం ఒక కోరిక, కొత్త కోరిక. పాతవి మర్చిపోతున్నాం, కొత్తది కోరుతున్నాం. కానీ భగవంతుడు అట్లా కాదు, పాతది కూడా నెరవేరుస్తాడు. పాతది నెరవేర్చే పాతది నెరవేర్చాలని మళ్ళీ జన్మని ఎత్తాలి కదా. భగవంతుడు మాట అబద్ధం కాకూడదు కదా. నువ్వు అడిగావు కదా 3 రోజుల కిందట, కానీ చాలా కోర్టులో హీరింగ్ ఉంది, చాలా రోజులు అవుతాయి పట్టింది, ఇప్పుడు తీర్మానం అయింది, ఇప్పుడు నువ్వు అనుభవించు, నువ్వు లేవే, ఎత్తు జన్మ, నెక్స్ట్ అనుభవించు. అందుకని కోరికలే కోరకూడదు అనటం కారణం ఇదే. ఎత్తటం, జన్మ ఎత్తటం. ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ కోరికలు లేని స్థితి రావటం అనేది? అందుకనే కదా, స్థితి పడదు కాబట్టి మళ్ళీ జన్మలు ఎత్తుతూ ఉన్నాం. ఆ స్థితి రాదు. స్థితి రావాలంటే బలంగా మనం
సద్గురువు నమ్ముకోవాలా, చెప్పినట్టు వినాలా. 10 కోరికలు ఒక కోరికైనా తీరని 9 కొట్టేస్తూ రావాలి అంతే. ఆ స్థితి రావటం అంటే మోక్షం పొందడమేనా స్వామిజీ? లేదు, మోక్షం ఆనందాన్ని పొందటం. ఆనందాన్ని. మోక్షం అంటే ఆనందం కదా, ఆనందాన్ని పొందటం. మీరు అది కావాలి ఇది కావాలంటే అయ్యలేదు. కోరికలు తీరాలా, హ్యాపీగానే ఉండాలా, అక్కడ కూడా హ్యాపీగా ఉండాలంటే వీలు లేదు. మనం చేసింది అక్కడ ఉంటుంది. అంటే మనం ఒక మనిషిగా ఉండి ఈ కోరికలు తీర్చుకుంటూ మళ్ళీ జన్మ రాకుండా ఉండాలి అని అంటే ఒక వ్యక్తి చేయాల్సిన కార్యం ఏంటి? అది గురువుని ఆశ్రయించాలా, గురువు చెప్పినట్టు వేదాంత వాక్యాన్ని వినాలా, ప్రాక్టీస్ చేయాలి. గృహస్థుడుగా ఏం చేయాలో ఆ ధర్మాన్ని చేయాలి. అంత మాత్రమే పాపం అది, అంత మాత్రం దాంట్లో కూడా పాపం ఉంది, అంత మాత్రమే పాప పుణ్యాలు. అంత మాత్రంతోనే తృప్తిగా ఉండాలా. అది జీవనంతో శాంతిగా సమదృష్టితో ఉండాలా. ఊహపోహలు ఉండకూడదు. ఊహపోహలు ఒకరోజు నిజమైపోతాయి. అందుకని ఊహపోహలు కూడా అట్లా ఉంటే బాగుండు, ఒకరోజు అయిపోతావు. ఊహలు కూడా లేదు. పరమాత్మనే భజిస్తూ ఉండాలి. అదే ఊహ. భగవంతునిలో చేరాలి. అది మంచి మంచి కథలు, మంచి మంచి విచారాలు వింటూ ఉంటే దాంట్లో విహరిస్తూ ఉంటాయి. రేపు పొద్దున్న నీకు అదే కళ కనపడుతూ ఉంటుంది. మీరు పరీక్ష చేసి చూడండి మరి కావాలంటే. అదే ఊహలో ఉంటే ఇదే కనపడుతుంది మనకు. మళ్ళీ అదే కావాలి, మనకు అదే కావాలి, ఇట్లే ఉండాలి, అట్లే ఉండాలి అనిపిస్తుంది. ఈ ప్రపంచంలోనే ఉంటూ మోక్షం కావాలంటే ఎట్లా అవుతుంది? ఇంపాసిబుల్. అంటే ఖచ్చితంగా మనం జన్మ తీసుకుంటూనే ఉంటాం కానీ అదైతే సాధ్యపడదు. కోరికలు కోరుతున్నాం కాబట్టి. అవును. కోరికలు లేకుండా ఉండాలి మనం, అప్పుడు జన్మ తగ్గుతుంది. ఒకే రోజు తగ్గదు, ఒకటోటిగా పోతూ తగ్గిపోతుంది. స్వామీజీ, మనం చేసే కర్మను బట్టే మనకు జీవితం ఉంటుంది కదా మీరు అన్నట్టుగానే. ఇప్పుడు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు స్వర్గం నరకం ఉంటుంది, మనం ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి. నిజంగా అవన్నీ నమ్మొచ్చు అంటారా? ఖండిత. ఇప్పుడు ఎందుకు నమ్ముతారైతే? కోర్టు కచేరీ ఉంది కదా ఇప్పుడు. ఎందుకు నమ్మాలి మనం? ఎవరు చేశారు ఇది? మనవాళ్ళు చేశారు కదా. ఎవరు మీరు? మనుషులే కదా. ఎవరు సంవిధానం చేసుకున్నారు? మనుషులే కదా. ఎవరు ఈ తీర్మానం చేశారు మంచిది చెడ్డదని? మనుషులే కదా. అట్లానే మంచిది చెడ్డది చేసిన వాళ్ళు ఆ దేవతలు మనకు చేశారు కాబట్టి ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు, చాలా కష్టపడి తప్పించుకోవచ్చు. ఈరోజు ఏదేదో అందరిని చంపిన వాళ్ళంతా హాయిగా తిరుగుతున్నారు, తప్పించుకున్నట్టే కదా లెక్క వాళ్ళు. అయితే పరమాత్ముడి దృష్టిలో తప్పించుకోరు వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉంది, అక్కడ అనుభవించక తప్పదు. స్వామీజీ, భగవంతుడికి సేవ చేయడంతో సమానమైనది మానవ సేవే అని అంటుంటారు. నిజంగా మానవుడికి సేవ చేసుకుంటే భగవంతుడికి సేవ చేసినట్టే. నొప్పి పడిన వాటికి నీడీ పర్సన్కి అన్నం పెట్టడం మంచిదే కదా. ఒక కుక్కకి అన్నం పెట్టడం కూడా మంచిదే కదా. అది అన్ని దాళ్లలోనూ పరమాత్మని చూడు అనే భావన ఎవరికి వచ్చిందో వాళ్ళు మానవ సేవ చేస్తున్నారు. భగవంతుడు అట్లే చూస్తున్నారు. వాళ్ళు మానవుల్లాగానే చూడటం లేదు, మానవుల్లో ఉండిన బాధ చూస్తున్నారు, మానవుల్లో ఉండిన ఆకలి చూస్తున్నారు. దానికి మనం సేవ చేస్తున్నాం. కాబట్టి పరమాత్ముడిని అన్ని జీవుల్లోనూ ప్రత్యక్షంగా అనుభవించి భోంచేసేవాడు. అబ్బా ఎంత బాగుంది, మనం ఏమిచ్చినా చాలు అనుభవిస్తున్నాడు. కాబట్టి పరమాత్ముడిని మానవుల్లోనే చూసుకో, మాధవ సేవ అన్నారు. స్వామీజీ, మీ గురించి చెప్పాలి అంటే భక్తుల మాటల్లో మేము చాలా వరకు చాలా గొప్పగా విన్నాం. నిజంగా ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒక 30-40 సంవత్సరాలు పైబడినాయంటేనే వారి నిత్య జీవితంలో చేసుకోవాల్సిన విధానాలు, ఆ పనులే సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు ఇప్పుడు చేసే ఈ పుణ్యకార్యాలు ఏదైతే ఉన్నాయో మేమందరం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. నిజంగా ఇదంతా ఎలా సాధ్యపడుతుంది స్వామీజీ? అది అమృతం, నీకు అమృతం ఎట్లా వచ్చింది అన్నట్టుగా ఉంది మీ మాట. వచ్చింది. నాకు ఎట్లా సాధ్యపడిందంటే నేను వచ్చాను ఎట్లా వేసుకోవటం, ఏమయ్యా ఎట్లా వచ్చింది, వచ్చింది అట్లా వచ్చేసింది. అంటే మీరు అది ఎలా వచ్చిందో సెలవిస్తే మాలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా స్వామీజీ. అయ్యా తీపు చెప్పు, తీపుని గురించి చెప్పు. ఓ చంద్రుడు, చంద్రుడు నీ శాంతిని గురించి చెప్పు. ఏ గంగా నీ పాపం వెళ్ళేది ఎట్లా చెప్పు. ఓ చల్లదనాన్ని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అనుభవించు. 10 మందిని అనుభవిస్తున్నారు కదా,
అదే నా అవతారం, అదే నా యొక్క వాళ్ళకి నేను ఇచ్చేటువంటిది. వాళ్ళు నా మీద ఆశపడుతున్నారు అంతగా, కాబట్టి అనుసరిస్తున్నారు వాళ్ళు. నాకు దాంట్లో ఏమీ నాకు అనిపించదు వీళ్ళు అనుసరిస్తున్నారు అని గొప్పతనం కానీ, అయ్యో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు అని నాకు కష్టం కానీ ఏమీ లేదు. రెండూ లేవు. అది లేనప్పుడు ఇది లేదు, ఇది లేదు, అది రెండూ లేవు. స్వామీజీ, ముగించే ముందు చివరగా యువతకు మీరు ఒక మంచి సందేశం ఇవ్వాలి అంటే ఎటువంటి సందేశం ఇస్తారు? యువతకు చెప్పటం ఏంటంటే, విపరీతమైన ఆశ పడద్దండి. మన దేశం అమృతమైనటువంటి దేశం, దీంట్లో అన్నీ దొరుకుతాయి మనకు. వేరే దేశాలకు వెళ్ళాలా, వేరే చోట ఎక్కువ పని చేయాలా, ఎక్కువ డబ్బు ఏది శాశ్వతం కాదు. ఎంత చేసినా కూడా మన దేశం మనకు. మనం ఇక్కడ ఎందుకు పరమాత్ముడు పుట్టించాడు, దీన్ని మనం సార్థకం చేసుకోవాలా. నువ్వు ఎందుకు అక్కడ పుట్టలేదైతే, ఎందుకు ఇక్కడ పుట్టించాడు? బలవంతంగా మనం అక్కడికి వెళుతున్నాం కదా, వెళ్ళండి. సంతోషం, పేరు, డబ్బు సంపాదన చేయండి. మన మాతృభూమిని మర్చిపోవద్దండి. యువకులందరికీ నేను చెప్పేది, ఒకవేళ రావటానికి వీల్లేదు అన్నప్పుడు కూడా మాతృభూమిలో జరిగేటువంటి కొన్ని మంచి పనులు బీద వాళ్ళకి సహాయం చేయండి. యువతరానికి చెప్తున్నా నేను, సహాయం చేయండి. రెండోది, ఇక్కడ ఉండేటువంటి యువతులు కూడా ఒక ఆశపడి నేను చేయలేదే, నాకు రాలేదే అని దుఃఖంతో బతకద్దండి. సంతోషంతో ఉండండి. వచ్చినటువంటి ప్రాప్తి మీకేముందో దాంతో ఫిక్స్ అయిపోండి. ఊహాపోహలతో సకారాత్మకమైన జీవితాన్ని మనం జీవించాలి, కానీ ఊహాపోహలతో మనసు చెడుపుకొని జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. సకారాత్మకమైనటువంటి ఏ జీవితం ఉందో సక్రమంగా మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అని చేస్తూ నేను చెప్పను, గురువులకి, దేవుళ్ళకి, తల్లులకి అందరికీ నమస్కారం చేస్తూ ఎప్పుడు ఉండమని నేను చెప్పను కూడా. మీకు అదంతకదే వస్తుంది. ఎప్పుడు దేశం మీద ప్రేమ వస్తుందో, మన వాల్యూస్ మీద ఎప్పుడు ప్రేమ వస్తుందో, వీళ్ళ మీద అంతా ఆటోమేటిక్గా వస్తుంది. దీని మీద నేను ప్రైవేట్గా నేను చెప్పాల్సిన పని లేదు మీకు. కాబట్టి ఎవరెవరి నమ్మకం వాళ్ళకి, ఎవరెవరి రుచి వాళ్ళకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచిగా ఉంటుంది. ఒకరికి కాఫీ రుచి, ఒకరికి టీ రుచి, ఒకరికి ఏమి వద్దు, మంచిది. ఉడుకు నీళ్ళే రుచి కొంతమందికి. అందుకని ఆ రుచుల ప్రకారంగా బుద్ధి ప్రకారంగా కర్మ, ఇట్లా అన్నాడు. అది పెద్ద సబ్జెక్ట్, వదిలేండి మీకు. అట్లా చెప్తూ, మన దేశంలో లేనిది మాణిక్యం ప్రపంచంలో ఎందుకు వచ్చారు? బయట దేశం వాళ్ళందరూ మన దేశానికి జరబడ్డారు. ఒకరు తప్పితే ఒకరు జరబడ్డారు, అన్నీ ఎత్తుకుపోయారు. ఇంకా ఉన్నాయి వనరులు, మనకి ఇంకా ఉన్నాయి. దాంతో మనం చక్కబెట్టుకుందాం. దాన్ని మనం అనుభవించటానికి ఏం కావాలో మనం చూసుకో. ప్రేమ ఎక్కడా దొరకదు. అమ్మమ్మ, నాన్నమ్మ వెళ్ళి చూడడానికి బయట దేశం లేదు. అమ్మమ్మ లేదు, నాన్నమ్మ లేదు. అందరూ ఓల్డేజ్ హోమ్కి చేరిపోయి ఉంటారు. ఏది ఇప్పుడు అమ్మమ్మ అని వెళ్ళి కౌగిలించుకుంటాం. ఏది వాళ్ళకి అమ్మమ్మ లేదు, ఏమీ లేదు. ఎంత అనుబంధాలు ఉన్నాయి ఇక్కడ, ఎంత ప్రేమ ఉంది ఇక్కడ. మరి ఎంత మంచి పంట పండుతుంది మనకు, ఎన్ని అభిమానాలు ఉన్నాయి మనకు. ఒకరికొకరు స్నేహ హస్తం సహాయం చేయాలనేది ఉంది మనకు. బయట దేశంలో పక్కింటి వరకు బాట లేదు, ఏమీ లేదు. అందరూ తలుపులు వేసుకొని ఉంటారు. అది ఆ ఊరు ఎట్లా ఉంటుందంటే, నేను మాట చెప్పకూడదు, ఎవరు లేరేమో అనిపించేవాదా ఉంటుంది. మనం చూడండి, రాంటి పల్లెలకి కళకళ 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 ఆడుతుంటుంది. పరమాత్ముడి యొక్క సృష్టి, జీవన విధానం మనకు భారత భూమి నేర్పిస్తుంది. సక్రమంగా చేసుకుంటే మనదే స్వర్గము. మన భారత భూమి స్వర్గము. డిప్రెషన్లో వెళ్ళొద్దండి, డిసప్పాయింట్ కావద్దండి, కడుపు మంట వద్దు మనకు. వాళ్ళు తెచ్చుకున్నామంతే అనుకుంటూ తృప్తి జీవితాన్ని గడుపుతూ మీకు, మీ ఇంటికి, మీ చుట్టుముట్టు వాళ్ళకు, మీ యొక్క మిమ్మల్ని ఏలుతున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ మీరు సహాయం చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.
చాలా సంతోషం స్వామీజీ, మిమ్మల్ని చూస్తేనే చాలా అనుకున్నాను, కానీ మీ ముందు కూర్చొని ఇంతసేపు మీతో మాట్లాడడం అనేది నిజంగా నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం.